నమస్కారం పిల్లలు. పదార్థం అంతా పరమాణువులతో నిర్మితమైందని తెలుసుకున్నాం. డాల్టన్ ప్రకారం అణువులు విడదీయరానివి. పరమాణువులు కంటితో చూడలేనంత చిన్నవి. పరమాణువుల ఉనికిని నిరూపించడానికి శాస్త్రవేత్తలు పరోక్ష ఆధారాలపై ఆధారపడ్డారు. అకస్మాత్తుగా మైకెల్ ఫెరడే చార్జ్డ్ కణాల ఉనికిని కనుగొన్నాడు. మైకెల్ ఫెరడే యొక్క ఆవిష్కరణ పరమాణువుల అవిభాజ్యత గురించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. పరమాణువులో ఉన్న కణాలు తెలుసుకోవడానికి వెళ్దాం. పరమాణువులోని ప్రాథమిక కణాలు చూస్తున్నారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. కీలక పదాలు. పరమాణువు. అణువులు పదార్థం యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్న పదార్థం యొక్క అతి చిన్న కణం. పరమాణువులోని ప్రాథమిక కణాలు. అణువులో ఉండే కణాలు. న్యూక్లియస్ అణువు మధ్యలో ఉన్న కేంద్రకం. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇది పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్. సైన్స్లో శాస్త్రవేత్తలు కొత్త వాస్తవాలు లేదా ఆధారాలను కనుగొన్నప్పుడు సిద్ధాంతాలు మారతాయి. కొన్నిసార్లు కొత్త సమాచారం సేకరించినందున ఒక ఆలోచన లేదా నమూనా తప్పనిసరిగా మార్చబడాలి. పరమాణువులను విభజించలేమని డాల్టన్ ప్రతిపాదించాడు. ప్రయోగాత్మక ఆధారాలు పరమాణువులు విభజించబడతాయని మరియు చిన్న రేణువులతో తయారవుతాయని చూపించడం ప్రారంభించింది. ఈ కణాలు పరమాణువు కంటే చిన్నవి మరియు పరమాణువు లోపల ఉంటాయి, కాబట్టి వాటిని పరమాణువులోని ప్రాథమిక కణాలు అంటారు. పరమాణువులు తటస్థంగా ఉన్నందున వాటిలో కనీసం 2 రకాల ఉప అణు కణాలు ఉంటాయి. ఒకటి ధనాత్మకంగా మరియు మరొకటి ప్రతికూలంగా ఛార్జ్ చేయబడి ఉంటుంది. నిజానికి 3 వేర్వేరు ప్రాథమిక కణాలు కనుగొనబడ్డాయి. ప్రాథమిక పరమాణు కణాల ఆవిష్కరణతో అణువుల గురించిన ఆలోచనలు కాలక్రమేణా ఎలా మారతాయో చూద్దాం. ఫెరడే యొక్క విద్యుత్ విశ్లేషణ ప్రయోగాల గురించి మనందరికీ తెలుసు. వాయువులపై ఇతర ప్రయోగాలు పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో జరిగాయి. శాస్త్రవేత్తలు ఉత్సర్గ గొట్టాలను ఉపయోగించి అల్పపీడనం వద్ద వాయువులకు విద్యుత్ ప్రవాహాన్ని వర్తింపచేయడం వల్ల కలిగే ప్రభావాలను అధ్యయనం చేశారు. ఇతర శాస్త్రవేత్తలు వాక్యూమ్ ట్యూబ్లలో ఇలాంటి ప్రయోగాలు చేశారు. 1897లో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ జాన్ థామ్సన్ ఈ ప్రయోగాల ఆధారంగా పరమాణువులలో ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలు ఉన్నాయని నిరూపించాడు. ప్రారంభంలో థామ్సన్ ప్రతి మూలకానికి ప్రతికూల కణాలు భిన్నంగా ఉంటాయని భావించాడు. అయినప్పటికీ
అనేక విభిన్న పదార్థాలతో ప్రయోగాలు చేసిన తర్వాత అన్ని పదార్థాల నుండి ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నాయని అతను కనుగొన్నాడు. అతను అన్ని మూలకాల పరమాణువులలో ఒకే రకమైన ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలు ఉంటాయని నిర్ధారించాడు. ఈ కణాలు చాలా చిన్న ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి మరియు ఇప్పుడు వాటిని ఎలక్ట్రాన్లు అంటారు. ఎలక్ట్రాన్లు కనుగొనబడిన మరియు అధ్యయనం చేసిన మొదటి ప్రాథమిక అణు కణాలు. ఎలక్ట్రాన్ ఈగా సూచించబడుతుంది. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అతి తక్కువగా పరిగణించబడుతుంది మరియు దాని ఛార్జ్ ఒక యూనిట్ ప్రతికూలంగా పరిగణించబడుతుంది. హే, పరమాణువు ఎలక్ట్రికల్ న్యూట్రల్ అని మీకు తెలుసా? కానీ అందులో ఉండే ఎలక్ట్రాన్లు నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రతికూల ఛార్జీలు మాత్రమే ఉన్నట్లయితే పరమాణువు తటస్థంగా ఉండదు. అలాంటప్పుడు పరమాణువులు ఎందుకు తటస్థంగా పరిగణించబడతాయి? పరమాణువు తప్పనిసరిగా కొన్ని ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణాలను కలిగి ఉండాలి. తద్వారా దానిపై మొత్తం ఛార్జ్ తటస్థంగా మారుతుంది. ఈ ప్రాథమిక పరమాణు కణం ఎలక్ట్రాన్ల ఛార్జ్ను బ్యాలెన్స్ చేసే ఛార్జ్ కలిగి ఉంటుంది. ఈ ప్రాథమిక పరమాణు కణానికి 1920లో ప్రోటాన్ అని పేరు పెట్టారు. దీని ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ కంటే దాదాపు 1836 రెట్లు ఎక్కువ. ఇది పీగా సూచించబడుతుంది మరియు దాని ఛార్జ్ ఒక యూనిట్ పాజిటివ్గా తీసుకోబడుతుంది. 1932లో జేమ్స్ చాడ్విక్ ఛార్జ్ లేని మరియు ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉన్న మరొక ప్రాథమిక పరమాణు కణాన్ని కనుగొన్నాడు. ఇది చివరికి న్యూట్రాన్ అని పేరు పెట్టబడింది. సాధారణంగా ఒక న్యూట్రాన్ NOగా సూచించబడుతుంది. కాబట్టి పరమాణువులు ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు అనే చిన్న కణాలతో తయారవుతాయని నేటి పాఠం నుండి మనం నేర్చుకున్నాము. ఈ కణాలలో ప్రతి ఒక్కటి ద్రవ్యరాశి మరియు ఛార్జ్ వంటి కొలవగల లక్షణాల పరంగా వివరించబడింది. ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్ సమానమైన కానీ వ్యతిరేక విద్యుత్ ఛార్జీలను కలిగి ఉంటాయి. న్యూట్రాన్కు విద్యుత్ ఛార్జ్ ఉండదు. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ కంటే 1836వ వంతు ఉంటుంది. మీరు ఏం నేర్చుకున్నారు? పరమాణువు యొక్క 3 ప్రాథమిక పరమాణు కణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్. ఎలక్ట్రాన్ అనేది పరమాణువు యొక్క ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణం. ప్రోటాన్ ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణం, పరమాణు కేంద్రకంలో భాగం. న్యూట్రాన్ ఛార్జ్ చేయని కణం, పరమాణు కేంద్రకంలో భాగం. ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్ యొక్క ఆవిష్కరణకు క్రెడిట్ జె థామ్సన్ మరియు జె చాడ్విక్ వరుసగా. థామ్సన్ పరమాణువులు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలను కలిగి ఉన్నాయని నిర్ధారించారు. వీటిని ఇప్పుడు ఎలక్ట్రాన్లు అంటారు.